ఇక్కడ 45 టీఎంసీలకు ఎట్లొప్పుకున్నారు? కేసీఆర్ స్టేట్స్మెన్ గా మాట్లాడితే రేవంత్ స్ట్రీట్ రౌడీలా చీప్ గా మాట్లాడిండు. ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ ఏదేదో మాట్లాడుతున్నాడు. మంత్రి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివృత్తి చేయాలి, లేదంటే సమాధానాలు చెప్పాలి. కానీ మరుగుజ్జు సంకుచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నదని చెప్పేసి కూడా హరీష్ రావు ఒక కౌంటర్ ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలను కేటాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 246 జీవోని 45 టీఎంసీలు చాలంటూ కాంగ్రెస్ రాసిన లేఖను చూపుతున్న హరీష్ రావు ఇప్పుడు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. హరీష్ రావు ఇంతకుముందు చెప్తే కదా, ఒక హరీష్ రావుని తట్టుకో సాల్, మీ గవర్నమెంట్ మొత్తం ఒక హరీష్ రావుని తట్టుకోండి, అదే పెద్ద గొప్ప. నిన్నటిదాకా ఏం మాట్లాడారు? 35 టీఎంసీలే చాలు అని చెప్పేసి సంతకం పెట్టిండని చెప్పి పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఓలు కేసీఆర్ మాట్లాడని చెప్పేసి కేసీఆర్ సంతకం పెట్టి కేబినెట్ జీవో విడుదల చేసింది. 246 జీవోని 90 టీఎంసీలు పాలమూరు కావాలని చెప్పేసి రిలీజ్ చేసిన పేపర్ డేట్ సాక్ష్యం చూపిస్తున్నాడు హరీష్ రావు. దీనికి సమాధానం చెప్పి దమ్ము మీ ముఖ్యమంత్రికి, మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు ఎవరికైనా ఉన్నదా? దీనికి సమాధానం చెప్పండి. అదే 45 టీఎంసీలు చాలంటూ కాంగ్రెస్ సర్కార్ రాసిన లేఖను చూపుతున్న హరీష్ రావు. ఎంత పచ్చి అబద్ధాలు, పచ్చి దొంగలు కూడా. మీరేమని అనుకోండి ఇట్లా మాట్లాడుతున్నా సరే, గింత దొంగ రాజకీయాల ఎవరికి మోసం చేస్తున్నారు మీరు రాజకీయాలు ఇవన్నీ? మీరు ఒక్కసారి మీకు ఏమైనా అర్థమవుతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కదా అన్యాయం జరిగేది, తెలంగాణ రాష్ట్ర రైతులకే కదా అన్యాయం జరిగేది. ఇందుకైనా మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకుంది, ఇంత ఆగమై ఇంతమంది అమరవీరుల బొందల గడ్డ మీద కూర్చున్నాం మనం తెలంగాణ రాష్ట్రం ఇయ్యాల. ఇందుకైనా కష్టపడి తెలంగాణ తెచ్చుకుంది. ఇంత సోయుందా ఏమన్నా అసలు మీకు? అట సాక్ష్యం చూపిస్తుండు కదా, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అయినా ఆయన సాక్ష్యం చూపిస్తుండు. 246 జీవో తోటి 90 టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో విడుదల చేసింది చూపిస్తుండు. ఇప్పుడు మీరు చేసిన భాగవతం 45 టీఎంసీలే మాకు చాలు అని చెప్పేసి మీరు రాసిన దానికి అది కూడా చూపిస్తుంది. దీని మీద సమాధానం చెప్పు. 45 టీఎంసీలను ఎట్లా ఒప్పుకున్నారు? పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీలు హక్కును నీళ్లు వదులుతారా? ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రాత్మక తప్పిదం, తెలంగాణకు తీరని ద్రోహం. తక్షణమే ప్రభుత్వం లేఖను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు గట్టి కౌంటర్ ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ డిపిఆర్ వెనక్కి వచ్చినా ఎందుకీ మౌనం? ఎవరి డైరెక్షన్ లో మీరు పనిచేస్తున్నారు? 299 టీఎంసీలు తెచ్చింది నాటి కాంగ్రెస్. కేసీఆర్ నిలదీతో నిస్సిగ్గుగా అబద్ధాలు. 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం, ఒక్క ఎకరానికి ఇవ్వలేదని ఉత్తమ అబద్ధం. 2 ఏళ్లలో మీరిచ్చింది 11,000 ఎకరాలకే. తప్పులపై మంత్రి ముక్కు నేలకు రాయాలి. ప్రాజెక్టులు, చెక్ డ్యాములు కూల్చివేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడుతున్న మాట. దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తా. డిపిఆర్ వెనక్కి వచ్చినా ఎందుకు మౌనం? వాస్తవానికి డిపిఆర్ అనేది వెనకకు వచ్చిన ఒక 10 టీఎంసీల వాటర్ మనది పోయినా కూడా, అంటే పక్క రాష్ట్రం పోవడం దొబ్బి తీసుకుపోయినా కూడా ఏ రాష్ట్రం ఊరుకోడు. అటు మనం తీసుకున్నాం, మహారాష్ట్ర, కర్ణాటక పక్కకే ఉన్నాయి కదా. ఒక్కసారి అలా గెలికి చూస్తే మీకు సినిమా ఏందో చూపిస్తారు వాళ్ళు. అరే ఒక డిపిఆర్ మీకు వెనక పంపిస్తే ఎందుకంత మౌనంగా ఉన్నాడు ముఖ్యమంత్రి రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఉత్తర కుమార ప్రగల్భాలు మాట్లాడుతున్నాయి. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కంప్లీట్ గా తెలంగాణ ద్రోహి అని అందరికి తెలిసిందే. అసలు ఎవరి డైరెక్షన్ లో మీరు పనిచేస్తున్నారు అని చెప్పేసి హరీష్ రావు అడుగుతున్నాడు. ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నారు అంటే, హరీష్ అన్న మీకు అర్థమవుతుంది ఆల్రెడీ ఈయన ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తుండో తెలుసు. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పనిచేస్తుండు. వీళ్ళిద్దరికి అక్కడ నుంచి ప్రధానమంత్రి మోడీ, బీజేపీ గవర్నమెంట్ ఫుల్ మద్దతు ఇస్తుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ మైనార్టీలో ఉన్నది. ఏమాత్రం చంద్రబాబు నాయుడు గెలికినా గవర్నమెంట్ కూలిపోతుంది. అందుకే వాళ్ళ గవర్నమెంట్ కాపాడుకోవడానికి అటు చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చుకుంటా, ఇటు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చుకుంటా ఇగో ఇట్లా చేస్తున్నారు అనమాట. తెలంగాణని మళ్ళా పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుంది. 299 టీఎంసీలు తెచ్చింది నాటి కాంగ్రెస్. 299 టీఎంసీలు తెచ్చిందే నాటి కాంగ్రెస్, అప్పటి కాంగ్రెస్ అంట. కేసీఆర్ నిలదీతో నిస్సిగ్గుగా అబద్ధాలు. 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం. అంటే 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో 48 లక్షల ఎకరాలకు, దాదాపుగా పైచిలుకు ఎకరాలకి సాగునీరు అందించింది బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్. ఒక్క ఎకరానికి ఇవ్వలేదని ఉత్తమ అబద్ధం. 2 ఏళ్లలో మీరు ఇచ్చింది 11,000 ఎకరాలు. అంటే వాస్తవానికి 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ కి ఒక్క ఎకరానికి కూడా నువ్వు సాగునీరు అని చెప్పేసి మన ఉత్తమ్ కుమార్ పచ్చబద్దాలు మాట్లాడుతుంది. ఒక మంత్రి స్థాయిలుండు, మంత్రి హోదాలా, మళ్ళా నీటిపారుదల శాఖ మంత్రి, ఇన్ని పచ్చబద్దాల మీరు వచ్చినాక ఎన్ని ఇచ్చినాయా అంటే 11,000 ఎకరాలు 2 ఏళ్లలో. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమిచ్చింది? 48 లక్షల ఎకరాలకు. తప్పులపై మంత్రి ముక్కు నేలకు రాయాలి. ప్రాజెక్టులు, చెక్ డ్యాములు కూల్చివేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త మనం చూసుకోవచ్చు. హరీష్ రావు మాత్రం గట్టిగానే
గట్టిగానే తీసుకున్నాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.